స్థిరపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నువ్వు వర్క్ చేసి నది చేసి ఉంటుంది. చదువుకున్నా యెహోవా నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యమించుము. నా రాజా నా దేవ నా ఆర్తధ్వనిని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయం నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. నీవు దుష్టత్వము చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేదు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అబద్ధం ఆడువారు నీవు నశింపజేయుదు. కపటము చూపి నడత జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించడం. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపిపోము. నీ మార్గంలో నాకు స్పష్టంగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారి నాలుకతో ఇచ్చకములాడుదు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. నీవు వారిని అపరాధులుగా తీర్చు. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూడుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నేను ఆశ్రయించు వారందరూ సంతోషించదు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదురు. యెహోవా, నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే. కేడెంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామం ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆమేన్. కృపాకైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతి స్తోత్రం, నమస్కారం తండ్రి. నన్ను గడిచిన కాలంలో తండ్రి నువ్వు మాకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నన్ను శైల్యాన్ని అయినా మమ్మల్ని ఇద్దరిని ఏకం చేసి మీరు మాకు ఇచ్చిన ఈ ఇద్దరు కుమార్తెలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఆయన మమ్మల్ని ఇప్పుడు దాకా జీవుల లెక్కలో ఉంచినందుకే వందనాలు తండ్రి. బిడ్డలు నాయన ఇచ్చిన బహుమానం తండ్రి. ఆయన పెద్ద కుమార్తె పవిత్రను ఆయన 8 వసంతాలలో పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో తండ్రి నీ పాదాలు బట్టి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆయన నీకే వందనాలు, నీకే స్తుతి, నీకే మన ఘనత. నీవు ఈ మనుషులు కాక తండ్రి. ఆయన నా పెద్ద కుమార్తె పవిత్ర మనుషుల దయందు, దేవుని దయందు, జ్ఞానం ఉంది, వయసు ఉంది, వద్దులాని కృప చూపించి ఆ బిడ్డ చుట్టూ నీకు కంచండి. 30 60 100 ఇటువంటి నాకు ఇటువంటి ఆఫ్లాగా సకాలంలో పంపించే కృప చూపించండి తండ్రి. నేను ఆ బిడ్డకి ఆహార కొరత, అసహ్యత ఏం కలుపుకునే కాపుదల ఉంచండి. చదువుల్లో మీ తోడ్పాటు ఉంచండి. ఆయన నేత్రాశ, శరీరాశ, జీవడము నాయన లోన్ నీ కాపుదల ఉంచండి తండ్రి. ఆయన ఆ బిడ్డని నామాన్ని కన్నా తెచ్చే బిడ్డగా నీ వాక్య వెలుగులో జీవించే బిడ్డగా కృప చూపించండి తండ్రి. ఆయన నేను ఆశీర్వదించి ఇచ్చిన పెద్దన కుమార్తె అమూల్యంగా పెట్టి నీకు వందనాలు తండ్రి. ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆయన మమ్మల్ని నాయన తోడు తండ్రి. నేను కాచి కాపాడడానికి తండ్రి నీకు ఎన్నో వందనాలు తండ్రి. నేను ఈ బిడ్డ ఎన్నో ఇలాంటి కుటుంబాలు జరుపుకోవాలని నీ నామాన్ని ఘనత తెచ్చే బిడ్డగా నీ పరిశుద్ధ ఈ గ్రంథాన్ని తండ్రి పఠించి ప్రతిరోజు నీకు సేవకురాలుగా ఉండేందుకు చూపించి అందుకే నీ పరిశుద్ధ నామం పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
సున్నితమైన పాదాలు కలిగిన స్థితిలో సూపరం తండ్రి పవిత్రాన్ని అప్పుడు 8 సంవత్సరాలు మీరు సాధించబడుచుకున్నాను విధానమైన స్థితిలో సూపరాలు 9వ సంవత్సరంలో మీరు తోడుగా ఉండండి రాకపోకల్లో తోడుగా ఉండండి సున్నిలో తోడుగా ఉండండి చిన్న వాళ్ళని పెద్ద వాళ్ళని భయభక్తులు ఇది జీవించి నియాలుగా జీవించి ఆశీర్వదించినాను ఇచ్చిన తల్లిదండ్రులను జీవించింది తాగుతున్న చిన్న జీవించింది రాష్ట్రంలో కుటుంబాన్ని ప్రేమించి ఆశీర్వదించింది ఏం కాదు ఎక్కడ ఏం చేసి చూస్తాము ఇద్దరు పట్టుకోండి మమ్మీ కూడా పట్టుకోనండి మాటలు ఇంకైతే మీరు అమ్మాయి అరవకండి మీ వస్తే ఎవరు వస్తున్నారు ఫస్ట్ మమ్మీకి పెట్టి చేసి తిప్పి వస్తున్నావు చేయమ్మా చేసి షాక్ని తెగల మమ్మీకి పెట్టు మమ్మీకి పెట్టు ఇక్కడే మాడుతుంది కూర్చో చేసి గట్టిగా అయిందమ్మా పెట్టావు కొంచెం ఇష్టమ్మా మమ్మీ కూడా పెట్టు మమ్మీ పెట్టు మమ్మీకి మమ్మీకి పెట్టుద్దిగా ఒకసారి